చెత్త రీసైక్లింగ్కు మొబైల్ వాహనాలు వచ్చాయన్నమాట. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెత్తను రీసైక్లింగ్ చేసేందుకు వాహనాలు ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే సస్టైనబిలిటీ ఆన్ వీల్స్ పేరుతో స్విచ్ అండ్ కో సంస్థ చెత్తను రీసైకిల్ చేసే అధునాతన యంత్రాన్ని కూడా రూపొందించింది. అంటే చెత్తను ఎక్కడ పడితే అక్కడ రీసైకిల్ చేసేందుకు వాహనం తయారు చేశారన్నమాట. అది వీల్స్ ఆన్ అంటే సస్టైనబుల్ వీల్స్ పేరుతో స్విచ్ అండ్ కో సంస్థ ఈ వాహనాన్ని తయారు చేసింది. ఈ వాహనాన్ని కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయంలోని ప్రతినిధులు కూడా ప్రదర్శించారు. చెత్తను సేకరించి అక్కడక్కడే రీసైక్లింగ్ చేసే విధంగా ఈ వాహనాన్ని మార్చారన్నమాట. ఈ వాహనంలో గృహ వ్యర్థాలు, ప్లాస్టిక్, శానిటరీ వ్యర్థాలు, థర్మాకోలు, టెక్స్టైల్స్తో పాటు ఆహార వ్యర్థాలను కూడా రీసైక్లింగ్ చేసేలా ఆయా పరికరాలు అమర్చారన్నమాట. దీని గురించి స్విచ్ అండ్ కో షాపులకు కూడా చెప్తున్నారు. వివిధ రకాల చెత్తను ఎక్కడికక్కడ రీసైక్లింగ్ చేసే వినియోగంలో తీసుకురాగలిగే అన్ని పరికరాలు ఇందులో ఉన్నాయని చెప్తున్నారు అనమాట. అంటే చెత్తని ఎక్కడికక్కడ రీసైకిల్ చేసి ఇచ్చనమాట. ఈ చెత్తని అక్కడెక్కడ రీసైకిల్ చేసే ప్రపంచంలో మొట్టమొదటి వాహనం అని కూడా వీళ్ళు చెప్తున్నారు. ఒకేసారి 250 కేజీలు బరువును మోయగలుగుతుందన్నమాట ఈ వాహనం. డ్రైవరు, క్లీనరు, వాహనం వినియోగించే డీజిల్తో కలిపి నెలకు 51,000 మాత్రమే దీనికి ఖర్చు అవుతుందని, ఒక వాహనాన్ని 10కి పైగా గ్రామాల చెత్త నిర్వహణ ఉపయోగించవచ్చని చెప్తున్నమాట. తొలితో గ్రామంలో ఉంచి పనితీరును పరీక్షించి మిగతా తర్వాత అంటే ఇది చెత్తను రీసైక్లింగ్ చేసే వాహనం అనమాట. ఇది నెలకు ఒక 51,000 ఖర్చు అవుతుంది. కానీ రోజు ఒకేసారి 250 కేజీలు చెత్తను తీసుకుని వెళ్ళి మనం రీసైకిల్ చేసుకోవచ్చు అనమాట. అంటే శానిటరీ వ్యర్థాలు, గృహ వ్యర్థాలు, ప్లాస్టిక్, థర్మాకోలు, టెక్స్టైల్తో పాటు వివిధ వ్యర్థాలు రీసైక్లింగ్ కూడా మనం ఇక్కడ రీసైకిల్ చేసినమాట. దీన్ని స్విచ్ అండ్ కో సంస్థ తయారు చేసింది. దీంతో మొబైల్ అనమాట. ఇది ఎక్కడ పడితే అక్కడ తీసుకుని వెళ్తే మనం రీసైకిల్ చేసుకోవచ్చు. చెత్త రీసైక్లింగ్ ఈ వాహనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందుకనే ఇలాంటి వాహనాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.